గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, లాభంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు. మనోబలంతో కార్యాలను ప్రారంభించాలి. బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. శుభప్రదమైన ఫలితాలు వ్యాపారంలో సిద్ధిస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా, లాభంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. మీ నిర్ణయాలు శుభ భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక అభివృద్ధిని ప్రసాదిస్తాయి. ఆర్థిక అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ధనధాన్యాది యోగాలకు అవకాశం ఉన్నది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆదాయం వచ్చే విధంగా ఆలోచించండి. ఏ పని చేస్తున్నా అందులో లాభం ఉండాలి. తెలివిగా సమాధానాలు ఇవ్వాలి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. శాంతంగా, సున్నితంగా వ్యవహరించండి. కుతర్కాలకు అవకాశం కల్పించకండి. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా, శాంతంగా మాట్లాడండి. ముక్కుసూటిగా ఏ సమాధానం ఇవ్వకండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. సాంకేతిక లోపం ఏర్పడకుండా చతురతతో పనిచేయాలి. అధికారులతో శాంతంగా ఉండాలి. ఒత్తిడిని జయించడం కోసమై సకాలంలో పనులు పూర్తి చేయండి. వారం ప్రారంభంలో శుభం జరుగుతుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు? సింహరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానాలు చేయాలి? నవధాన్యం, నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.